అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కబడ్డీ ఆటలో కొట్లాట, గదిలోకి వెళ్లి ఆత్మహత్య. జనరేషన్ మారిపోయింది. కోపాలు పెరిగిపోయాయి, ఆలోచనలు తగ్గిపోయాయి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. సమస్య వస్తే చాలు చావే పరిష్కారం అన్నట్లు మారిపోతున్నారు. వనపర్తి జిల్లాలో గురుకుల విద్యార్థి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. 12 ఏళ్ల వయసులో ఆ విద్యార్థి అలా ఎందుకు ఆలోచించాడు, ప్రాణాలు తీసుకునేంత కష్టం ఏమొచ్చింది అన్నది ఆందోళన కలిగిస్తోంది. వనపర్తి జిల్లా మదనపురంలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో ప్రవీణ్ 7వ తరగతి చదువుతున్నాడు. గురుకుల హాస్టల్లోనే ఉంటున్నాడు. ఏమైందో తెలీదు, ఉన్నట్లుండి పాఠశాల నుంచి ప్రవీణ్ తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. ప్రవీణ్కి గాయమైందని సమాచారం ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు వచ్చేందుకు వీలు లేకపోవడంతో వాళ్ల బంధువులను పంపించారు. ప్రవీణ్ను చూసేందుకు బంధువులు గురుకుల హాస్టల్కి వెళ్లారు. మరో విద్యార్థి సాయంతో ప్రవీణ్ ఉండే గది వద్దకు వెళ్లారు. అయితే గది లోపల నుంచి లాక్కు చేసి ఉండటంతో దాన్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. ప్రవీణ్ ఊరికి వేలాడుతూ కనిపించడంతో ఒక్కసారిగా అందరూ షాక్కు గురయ్యారు. ప్రవీణ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తల్లిదండ్రులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్కు చేరుకుని విద్యార్థి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అసలు ప్రవీణ్కు దెబ్బ ఎలా తగిలింది, ప్రవీణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయాలపై ఆరా తీశారు. హాస్టల్ సిబ్బందితో పాటు ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ను వివరాలు అడిగారు. విద్యార్థి అనారోగ్యానికి గురి కావడంతో హెల్త్ సూపర్వైజర్కి చూపించామని, ఆ తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు గదిలోకి వెళ్లాడని చెప్పారు. ప్రవీణ్ ఆత్మహత్యకు ముందు రోజు కబడ్డీ ఆటలో గొడవ జరిగినట్లు సమాచారం. విద్యార్థులంతా కబడ్డీ ఆడుతున్న సమయంలో ప్రవీణ్కి మరో విద్యార్థికి గాయాలయ్యాయని తోటి స్నేహితులు చెబుతున్నారు. ఆ సమయంలోనే విద్యార్థుల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన ప్రవీణ్ ఆత్మహత్యకు పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు. ప్రవీణ్ మృతిపై తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కొడుకు మృతి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదన్నారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించేందుకు యత్నించారని ఆరోపించారు. 12 ఏళ్ల వయస్సులో విద్యార్థి ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. గురుకుల పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ బాలుడి బంధువులు, విద్యార్థి సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. బాలుడి మృతిపై దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. నిత్యం ఏదో ఒక చోట విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. విద్యార్థుల్లో మానసిక సమస్యలు, మానసిక రుగ్మతలే ఈ ఆత్మహత్యలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.